చంద్రబాబు బాలయ్య ఇంటికి ముందు ఇవి కనిపించడం లేదా? హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ కూల్చివేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వాటి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారిని సస్పెండ్ చేశారు. రాజకీయ కక్షపూరితంగానే ఇదంతా జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న పోలీస్ చెక్ పోస్టులను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు కూడా అక్రమంగా రోడ్డుపై పోలీస్ చెక్ పోస్టులు నిర్మించారని చూపిస్తూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఇక మెయిన్ రోడ్డుపై పక్కనే ఉన్న ఇవి అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా చేయించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక నిజంగా ఇందులో అలాంటి ఉద్దేశం లేకపోతే వెంటనే చంద్రబాబు బాలయ్య ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బస్సులు లేవు, బస్టాండ్లో గంటల కొద్ది వెయిటింగ్, ఓపిక నశించి ప్రయాణికుల ధర్నా. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం బస్సుల ఏర్పాట్లో మాత్రం చొరవ చూపడం లేదు. దీంతో బస్సులు సమయానికి రాక గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలా గ్రామాలకు బస్సులు రావడం లేదనే ఆందోళనలు కూడా ఇప్పటికే అనేక జరిగినాయి. ఇక ఇప్పుడు ఏకంగా కోదాడ బస్టాండ్లో ప్రయాణికులు ఆందోళన దిగిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం కోదాడ బస్టాండ్ నుంచి ఖమ్మం వెళ్లేందుకు చాలామంది ప్రయాణికులు ఎదురు చూశారు. గంటల తరబడి బస్సు కోసం చూసినా ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో ప్రయాణికులంతా విసుగు చెందారు. బస్టాండ్ ముందు ఆందోళనకు దిగారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పుడు బస్సుల సంఖ్య పెంచాలి, కానీ ఇలా తగ్గించడం ఏంటని మండిపడ్డారు. గంటల తరబడిగా చూసిన ఒక్క బస్సులు రాకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. మహిళలు సైతం మండిపడ్డారు. మాకు ఫ్రీ బస్సు అవసరం లేదని, మేము కూడా టికెట్లు తీసుకుంటామని, బస్సులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.